సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్. డేట్ అనుకో 17 కదా, 17 09 20. సో కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టూ వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో టూ వాల్యూస్ మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. టైప్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. టూ వాల్యూస్ అంటున్నాం కదా, ఆ టూ వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు మనకి టైప్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే టూ వాల్యూస్ తీసుకుంటున్నామండి. సో ఇంట్ x ఈక్వల్ టు 10 అండ్ ఇంట్ y ఈక్వల్ టు 20. టూ వాల్యూస్ తీసుకున్నాను. కంపారిజన్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ చూడండి లెస్ దాన్, ఫస్ట్ అని కాదు, ఒక ఆపరేటర్ ఏంటి లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ వై అన్నాం, ఎక్స్ని వైని కంపేర్ చేస్తున్నాం. ఎలాగా, చిన్నదా పెద్దదా అని చెప్పేసి. సో మనం రాసిన కండిషన్ ప్రకారం ఏంటంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అంటున్నాం, అంటే వై కన్నా ఎక్స్ అని చిన్నదని చెప్తున్నాం. సార్ వై అనేది ఎక్స్ కన్నా పెద్దదని చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ టైప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి కంపైలేషన్ చేద్దాం. విండోస్ ప్లస్ ఆర్ g:/cd స్పేస్ 9am cls. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటండి, సో ఎడిట్ ప్లస్లో పైన చూస్తే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక జీ డ్రైవ్ 9am కోర్ జావా. సో అక్కడ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం అక్కడికి వచ్చామండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, జావాసి ఫైల్ నేమ్ test.java. ఓకే, కంపైలేషన్ అయింది. సో జావా మనం ఏమంటున్నాం అండి, రన్ చేయాలంటే క్లాస్ నేమ్ ఏముంది, సో టెస్ట్. క్లాస్ నేమ్ ఉందండి, ఇక్కడ టెస్ట్ ఉంది. సో టెస్ట్ అನ್ನು ఎంటర్ చేయండి. మనకి ఏమొచ్చింది, ట్రూ వచ్చిందండి. అలాగే టీ స్మాల్ వచ్చింది చూసారా, అన్ని లోవర్ కేస్లో వచ్చినాయి చూసారా. సో అలాగే ఏందా పాయింట్ చూడండి, మనం రిజర్వర్స్ చెప్పుకున్నాం. సో రిజర్వర్స్ అన్నీ కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని లోవర్ కేసే, అన్ని లోవర్ కేస్లోనే ఉన్నాయి. ఓకేనా, ఆ లోవర్ కేస్ అన్నీ కూడా మళ్ళీ బ్లూ కలర్లో ఉన్నాయి. యాక్చువల్గా ఎడిట్ ప్లస్లో నొటేషన్ ఏంటంటే, ఓకేనా, ఎడిట్ ప్లస్ మనం ఎందుకు యూజ్ చేయమంటున్నాం అంటే మీకు సింటాక్స్ హైలైటింగ్ అనేది జరుగుతుందండి. బ్లూ కీవర్డ్స్ రిజర్వర్స్ అనుకోండి బ్లూ కలర్లోను, ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ కానీ ఇంటర్ఫేస్ నేమ్స్ కానీ ఓకేనా రెడ్ కలర్లోను మనకి ఒక ఐడెంటిఫికేషన్, అలాగే ఇండెంటేషన్ ఫాలో అవుతుందండి. సో ఇలాగా ఓకే తీసేస్తే ఇక్కడ మనం ఏమవుతుందంటే ట్రూ అని వచ్చింది, ఇట్ ఈజ్ ఏ లిటరల్, ఓకే రిజర్వ్ లిటరల్. ఓకే, ఇక్కడ మనం ఇంటీజర్ వాడడం బాగానే ఉంది. ఇక్కడ పొరపాటుగా నేను బయట వాడుతున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి కంపైలేషన్, సో రన్. ఓకే, ఇక్కడ క్యార్ వాడుతున్నాను. ఓకే, కంపైలేషన్, సో రన్. ఓకేనా, ఇంటీజర్స్, ఓకేనా, బయట షార్ట్ ఇంట్ లాంగ్ క్యార్, ఓకేనా, క్యార్ అండ్ నెంబర్ టైప్. సో అలాగే ఇక్కడ నేను ఏం వాడుతున్నానంటే డబుల్ వాడుతున్నాను. సో డబుల్ టైప్ సంథింగ్ డబుల్ వాడుతున్నాను. సో కంపైలేషన్, సో రన్. సో ఏమైందండి, ఇవన్నీ కూడా ఏంటి నెంబర్ టైపే కదా, ఓకే కంపేర్ చేయొచ్చు, బాగానే ఉంది. సో ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ y ఈక్వల్ టు సమ్ డబుల్ కొటేషన్స్లో జావా అన్నానండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్ని స్ట్రింగ్ని కంపేర్ చేస్తున్నాం. ఇంటీజర్ని స్ట్రింగ్ని మనం కంపేర్ చేస్తున్నాం. సో టైప్స్ అనేవి ఏంటి, ఒకటి ఇంటీజర్, ఇంకోటి స్ట్రింగ్ అనమాట. సో కంపారిజన్ మనం చేయగలుగుతున్నాం లేదా. ఓకే, బ్యాడ్ ఆపరెంట్ టైప్ ఫర్ బైనరీ ఆపరేటర్, సో లెస్ దాన్. ఓకేనా, ఫస్ట్ టైప్ ఏంటి, సెకండ్ టైప్ ఏంటి, స్ట్రింగ్ అండి. సో ఇక్కడ మీరు టైప్ అనేది చెక్ చేసేటప్పుడు చూడండి, రెండు సేమ్ టైప్ అయిన ఉండాలి, అప్పుడే మీరు కంపేర్ చేయగలరు. ఎక్కడండి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా, అలాగే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం అండి లాస్ట్ క్లాస్లో, ఇక్కడ ఇవి ఈక్వాలిటీ ఆపరేటర్స్ అన్నాం. ఈ రెండు కాసేపు పక్కన పెట్టండి, మిగతా 4 ఉన్నాయి చూడండి. ఆ నాలుగిట్లకి టైప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, మరి పైన కూడా స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ చూడండి. సో పైథాన్ ఇక్కడ చూడండి, రెండు స్ట్రింగ్సే. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓకేనా, ఎర్రర్ ఏమి రాదండి. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. కంపైలేషన్,
సారీ. ఓకే, ఇక్కడ ఏంటండి బ్యాడ్ ఆపరెంట్ టైప్ స్ట్రింగ్. ఓకేనా, మీకు ఈ నాలుగు కూడా ఏంటంటే ఇది ఏంటండి ఇక్కడ కంపేర్ చేయలేకపోతుంది. అదే ఇన్ కేస్ ఒకవేళ మనం ఈక్వాలిటీ ఆపరేషన్ వాడామనుకో, సో ఈక్వాలిటీ ఆపరేటర్ వాడామనుకోండి, సో ఇక్కడ ఏమవుతుందండి, రెండు స్ట్రింగ్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదని చెక్ చేస్తుంది. రెండు స్ట్రింగ్స్ ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేస్తుంది. సరే, ఈక్వాలిటీ కండిషన్ పక్కన పెట్టింది. ఇక్కడ ఏంటంటే మనం ఓకేనా నెంబర్స్ వాడేటప్పుడు ఓకేనా మీరు కంపేర్ చేయొచ్చు చిన్నదా పెద్దదా అని చెప్పేసి. ఓకే, నెంబర్ టు నెంబర్ మనం కంపేర్ చేయొచ్చు అండి. నెంబర్ టు స్ట్రింగ్ అదర్ టైప్ మనం కంపేర్ చేయలేము. ఓకే, ఇక్కడ ఫ్లోట్ సమ్ వై, ఫ్లోట్ వాల్యూ మనం ఏమంటున్నామండి, సంథింగ్ 1 పాయింట్ సంథింగ్ ఎఫ్ అన్నాం. ఇక్కడ మీరు లెస్ దాన్ పెట్టారనుకోండి, ట్రూ వాల్యూ అంతే. ఇక్కడ మనకు వచ్చే చూడండి రిటర్న్ వాల్యూ తీసుకునే టైప్స్ ఏంటండి, వేరే టైప్స్ అయితే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందండి, రిటర్న్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. అంటే మనం కండిషన్స్ చెక్ చేసేటప్పుడు, అంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనం కండిషన్ చెక్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వాలిటీ కండిషన్ లైక్ దట్. ఓకే, బట్ గో ఫర్ ఈక్వాలిటీ కండిషన్. ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్ కాదు, నెంబర్స్ అయితే ఓకే అండి, ప్రాబ్లం లేదు. అలాగే నాట్ ఈక్వల్, ఇక్కడ చూడండి రెండు నాట్ ఈక్వల్ కాదు, ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ ఈక్వల్ కాదు. మనం ఏమంటున్నాం, నాట్ ఈక్వల్ అంటున్నాం, అంటే ఈక్వల్ కాదనే చెప్తున్నాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, ట్రూ వస్తుంది. మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, ట్రూ వస్తుంది. సో తీసేస్తే ఇక్కడ ఈక్వాలిటీ ఆపరేటర్స్లో మీరు చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ ఎక్స్ ఈక్వల్ టు జావా అని తీసుకున్నామండి, స్ట్రింగ్ వై ఈక్వల్ టు ఓకే సో పైథాన్ అని తీసుకోండి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నాట్ ఈక్వల్ అన్నాం, ఆ రెండు ఈక్వల్ కాదు కదా, సో కాబట్టి కంపారిజన్ చేయండి, రన్ చేయండి, ట్రూ వచ్చింది. ఓకేనా, తర్వాత ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, రెండు ఈక్వల్ అంటున్నాం. ఓకేనా, కంపేర్ చేయండి, రన్ చేయండి, ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ వచ్చిందండి. మరి యాక్చువల్గా ఇక్కడ ఎలా జరుగుతుంది, మరి ఈ రెండు స్ట్రింగ్స్ని ఎలా కంపేర్ చేస్తుంది ఇంటర్నల్గా? ఓకే, ఇంకోటి చూద్దాం. మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే జెడ్ అంటున్నాం అండి, ఇక్కడ ఏమంటున్నాం, సో జెడ్ డబుల్ ఈక్వల్ టు వై అన్నాం, లాస్ట్ కూడా ట్రూ వస్తుంది. చూడండి రెండు ఈక్వల్ కాబట్టి. సో ఎలా కంపేర్ చేస్తుంది, లెక్సికోగ్రఫికల్ అనాలిసిస్ అండి. ఇక్కడ మీరు అర్థం చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఓకేనా, రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తుందండి. మరి ఈక్వల్గా ఉన్నాయో లేవో అనేది ఎలా తెలుస్తుందండి, సో ప్రతి క్యారెక్టర్కి ఏముంటుందంటే యాస్కీ వాల్యూ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఏముంటుందండి, యాస్కీ వాల్యూ. క్యాపిటల్ ఏకి ఎంత అండి, 65, స్మాల్ ఏకి ఎంత అండి, ఓకేనా 97. సో స్మాల్ ఏకి ఎంత 97, క్యాపిటల్ ఏకి ఎంత 65. దాన్ని బట్టి క్యాపిటల్ జేకి ఎంత ఉంది, సమ్ వాల్యూ ఉంటుంది. సో క్యాపిటల్ బికి సమ్ వాల్యూ. సో ఫస్ట్ లెటర్ రెండు లెటర్స్ ఏమున్నాయండి, సేమ్గా ఉన్నాయా, లేవు. కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది రెండు ఈక్వల్ కాదు అని. ఓకే, తీసేయండి. తర్వాత వై జెడ్ చూడండి, ఫస్ట్ రెండు లెటర్స్ ఏమున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది, వై ఉంది. సో రెండు సేమ్గా ఉన్నాయి. సో అలా ఏమవుతుంది అంటే రెండు చివరి వరకు చెక్ చేసుకుంటుంది, రెండు అన్ని ఎక్కడ కూడా ఒక మిస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అన్ని ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మీకు ఏమవుతుందండి, ట్రూ వస్తుందండి, బేస్డ్ ఆన్ యాస్కీ వాల్యూ. సో ఏమవుతుందండి, వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఇది ఇంటర్నల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మన యాస్కీ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే చూడండి ఒకసారి, యాస్కీ వాల్యూ మనకు కావాలి, జనరల్గా 65 అన్నాం. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందని 65 వచ్చింది. నేను 65కి సంబంధించిన యాస్కీ క్యారెక్టర్ కావాలి. దీన్ని మీరు ఏం చేయాలంటే క్యార్లోకి కన్వర్ట్ చేసుకోండి.
ఓకేనా. సో 65 యొక్క యాస్కీ వాల్యూ ఎంత అండి? ఏ. ఓకే, 65 కాదు, ఇక్కడ మీరు సమ్ నెంబర్ క్యారెక్టర్ రేంజ్ ఎంతవరకు అయితే ఉందో ఆ రేంజ్ వరకు సంబంధించిన నెంబర్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క క్యారెక్టర్ని ఇది ప్రింట్ చేస్తుందండి. ఆ నెంబర్ యొక్క క్యారెక్టర్ని ఇది ప్రింట్ చేస్తుంది. 97, అలాగే 48. సో 48కి 0 అండి, 48కి 0. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ అండి. క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత? ఓకేనా. క్యాపిటల్ బి స్మాల్ ఏ వాల్యూ ఎంత? 0కి ఎంత? ఇవి అడుగుతారని కాదు, బట్ ఇట్ ఈస్ మినిమం రిక్వైర్మెంట్ అండి మనం గుర్తుపెట్టుకోవడానికి యాస్కీ వాల్యూస్. సో మిగతా వాల్యూస్ అనేవి ఓకేనా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, బట్ ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అండ్ 0. ఇక్కడ నుంచి మనం 0 తెలిసిందనుకోండి మిగతా వాల్యూస్ కౌంట్ చేసుకోవచ్చు. క్యాపిటల్ ఏ తెలిసిందనుకోండి మిగతా వాల్యూస్ కౌంట్ చేసుకోవచ్చు, లైక్ దట్. సో ఇదండి మీకు ఏంటంటే కంపారిజన్. 2 స్ట్రింగ్స్ అయితే మీకు ఏంటంటే ఈక్వాలిటీ కండిషన్ అవునా కాదని చెక్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చండి. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ స్ట్రింగ్స్ మీద మీరు అప్లై చేస్తే ఓకేనా కంటెంట్ ఈక్వల్గా ఉందా లేదని చెక్ చేస్తుందండి. అలాగే నెంబర్స్ మీద కూడా అప్లై చేసినా కానీ మీకు కంటెంట్ ఈక్వల్గా ఉందా లేదని చెక్ చేస్తుందండి. ఓకేనా. కంటెంట్ మరి ఎలా చెక్ చేస్తుంది ఈక్వల్గా అని? బేస్డ్ ఆన్ యాస్కీ వాల్యూ. సో ఇవండి ఓకేనా కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. దీన్ని మనం కంపారిజన్ అంటాం ఆర్ రిలేషనల్ అంటాం అంటే. సో తర్వాత లాజికల్ ఆపరేటర్స్. సో ఇవి బేస్డ్ అండ్ కంపారిజన్ మీద ఉంటాయండి. ఎలా అంటే లాజికల్ అంటున్నాం, లాజికల్ ఆపరేటర్స్ కంపల్సరీ మనకి ఏంటంటే 2 ఎక్స్ప్రెషన్స్ మీద ఎవాల్యుయేషన్ జరుగుతుందండి. 2 ఎక్స్ప్రెషన్స్ మీద ఎవాల్యుయేషన్ జరుగుతుందండి లాజికల్ ఆపరేటర్స్. సో మరి ఆ 2 ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం, ఆ 2 ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈక్వల్ టు 10, ఓకేనా, ఇంట్ y ఈక్వల్ టు 20, ఇంట్ z ఈక్వల్ టు 30. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి. దీంట్లో ఏది పెద్దది? 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ లెస్ దాన్ వై అంటే సరిపోతుంది. వై ఈజ్ ఓకేనా పెద్దదని చెప్పేయచ్చు. ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, మనం ఎక్స్ లెస్ దాన్ వై అన్నాం అనుకోండి వై పెద్దదని చెప్పేయచ్చు. ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాం అనుకోండి ఎక్స్ పెద్దదని చెప్పేయచ్చు. మరి నాకు 3 ఉన్నాయి, 3 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా ఎక్స్ప్రెషన్ రాసుకోవడం అండి. మరి ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి? ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాయాలి? ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఓకేనా. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? అండ్ ఆపరేటర్. ఓకేనా. ఇక్కడ మనకి ఆపరేటర్స్ ఏమున్నాయండి? 3. లాజికల్ అండ్, ఓకేనా, ఇది ఏంటండి? అండ్. ఏమన్నా అండి? లాజికల్ అండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్, లాజికల్ నాట్ ఆపరేటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాజికల్ అండ్ అండి వాడదాం, ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్. సో అండ్ ఎందుకు వాడామంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటున్నాం అంటే ఏంటండి? కండిషన్ ఒకవేళ ట్రూ అయిందనుకోండి, కండిషన్ ఒకవేళ ట్రూ అయిందనుకోండి, కండిషన్ ఒకవేళ మీకు ట్రూ అయిందనుకోండి, మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుందండి. ఈ కండిషన్ కూడా మీకు ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? లాజికల్ అండ్ ఏం చేస్తుందండి? 2 ట్రూ అయితే ట్రూ. సో దీనికి మనం ఒక డయాగ్రామ్ చూడండి. ఎలా అంటే ఏ బి, ఏ అండ్ బి. ఇక్కడ చూడండి, ఏ అనేది ట్రూత్ వాల్యూస్ మనకు ఐడియా ఉంది, టిఎఫ్, ఓకేనా, టిఎఫ్. ఓకే. సో టి ఇక్కడ చూడండి. సో ట్రూ అయితే ఓకేనా అండ్ ఆపరేషన్ ఏం జరుగుతుంది? ట్రూ జరుగుతుందండి. సో ఇక్కడ బేసిక్
స్కూల్లో స్టాండర్డ్స్లో మనం నేర్చుకుంటామండి లాజికల్ గేట్స్ అని చెప్పేసి. రెండు ట్రూ అయినాయి అనుకోండి, కండిషన్ ఏమవుతుందండి, ట్రూ అవుతుందండి. రెండు మీన్ అండ్ ఆపరేషన్లో అయితే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. రిమైనింగ్ ఆపరేషన్స్ ఏదైనా సరే ఏమవుతుందండి, ఫాల్స్ 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 అండ్ ఫాల్స్. రిమైనింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాజికల్ ఆపరేటర్స్ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ అంటామండి. అండ్ ఆర్ మనం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. ఎందుకని, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కంపల్సరీ గో ఫర్ చెక్ సెకండ్ కండిషన్. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, రెండో కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండ్లో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అయింది, అండ్లో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అయినండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఫస్ట్ ట్రూ అయింది, ఏ అనే ఎక్స్ప్రెషన్ అయినా ట్రూ అయింది అనుకుందాం. ఇక ట్రూ అయింది అనుకోండి, నెక్స్ట్ కండిషన్ కంపల్సరీ చెక్ చేయాలి, ఏమో నెక్స్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందా లేదా, సరే ట్రూ అవుతుందా లేదా. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ ఫస్టే ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ కండిషన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో ఒకటి ఫాల్స్ అయితే ఫాల్స్. సో అది అలాగే ఆర్ చూడండి, అదే ఆర్ ఏఆర్బి. ఇక్కడ ఆర్లో మనం చూస్తే ఒకటి ట్రూ అయినా చాలు, సో ఎక్స్ప్రెషన్ ఏమవుతుందండి, ట్రూ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఇది ట్రూ కాబట్టి, అంటే ఏ ట్రూ కాబట్టి బి చెక్ చేయదు, ఏ ట్రూ కాబట్టి బి చెక్ చేయదు, ఎందుకంటే ఆర్లో ఒకటి ట్రూ అయినా చాలు. బట్ ఫస్ట్ ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఏమో నెక్స్ట్ కండిషన్ ట్రూ అవ్వచ్చేమో కదా, అందుకనే నెక్స్ట్ కూడా చెక్ చేస్తుందండి ట్రూ. ఇక్కడ ఫస్ట్ ఏముందని టీ ఉంది, సెకండ్ కండిషన్కి వెళ్ళదు ఇంకా. తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి, ఫస్ట్ కండిషన్ ఏముంది, ఎఫ్ ఉంది, అంటే ఫాల్స్. ఏమో నెక్స్ట్ కండిషన్ కూడా ట్రూ ఏమైనా ఉండొచ్చేమో ఒకవేళ, అందుకని ఏమవుతుందండి, నెక్స్ట్ కూడా చెక్ చేస్తుందండి. సో అక్కడ ఏమవుతుందండి, ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో ఏంటంటే వీటిని ఏమంటామండి, షార్ట్ సర్క్యూట్ అంటామండి. అంటే ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అక్కడ మనం తీసుకున్న ఆపరేషన్ బట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలా లేదా. సారీ, లాజికల్ నాట్ అనుకోండి, నాట్ ఏ, దీని ఒక ఆపరేషన్ మీద అప్లై అవుతుంది. ఇక్కడ ఏకి ఆపోజిట్ అనమాట అండి, ఎఫ్ ఓకేనా, టీ ఎఫ్ టీ. సో ఏకి ఆపోజిట్ అనమాట. అంటే ఏంటండి, ఇక్కడ ఏబి అనడం కన్నా మనం ఎక్స్ప్రెషన్ 1 అండ్ సరే వదిలేసేయండి, ఏ అనేది ఒక ఎక్స్ప్రెషన్, బి అనేది ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఓకేనా, ఏ ఎక్స్ప్రెషన్ 1, బి ఈజ్ ఎక్స్ప్రెషన్ 2. సో రెండు ఎక్స్ప్రెషన్స్ అయితే ఓకేనా, అప్పుడు ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఓకేనా. ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే బి ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే అందులో ట్రూ వస్తుంది. ఈ యొక్క జనరల్గా ఏం గేట్స్ అంటాం కదా, ఈ గేట్ ట్రూత్ టేబుల్స్ అంటాం కదండి, ఈ టేబుల్ అనేది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు. సో అది దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఓపి స్టేట్మెంట్లో రాసేస్తున్నాం అండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఏంటండి, ఓకేనా, కంపారిజన్ ఆ రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఆల్రెడీ చూసాం. సో ఎక్స్ లెస్ దాన్ వై అంటే ఏమొస్తుంది చూసి చెక్ చేసుకోండి, ఎక్స్ అనేది వై కన్నా పెద్దది అని చెప్పి అంటున్నాం. బట్ ఇక్కడ ఏముందండి, రాంగ్ అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైతే అందులో ఫాల్స్ అయిందో ఫస్ట్ది, నెక్స్ట్ది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా అది ఏమవుతుందండి, ఫాల్స్ వచ్చేస్తుందండి. అంటే ఏంటండి, మూడిట్లో ఎక్స్ అనేది చిన్నది, ఎక్స్ అనేది పెద్దది కాదు, మూడిట్ల మీద ఎక్స్ అనేది పెద్దది కాదు. సో ఒకవేళ మీరు ఇంకోటి చెక్ చేయాలన్నారనుకోండి, వై ఎక్స్ వై జెడ్. సో వై అనేది పెద్దదా కాదా, వై కూడా పెద్దది కాదు, ఓకే, ఫాల్స్. సో నెక్స్ట్ ఏంటండి, సో ఇప్పుడు మీకు ఏమొస్తుందండి, ఓకేనా, ట్రూ వస్తుంది. సో ఇలాగా మీరు ఈ యొక్క ట్రూత్ టేబుల్ మీకు ఒక ఐడియా ఉంటే, బేసిక్ ఐడియా, ఓకేనా, ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ మనం కంపల్సరీ మనం ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం, ఎక్స్ప్రెషన్స్ అనేది మీరు కంపల్సరీ యూజ్ చేయాలి.
సో ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి మనం ఎలా రాస్తున్నాం అంటే ఇక్కడ కండిషన్ రాస్తున్నామండి. ఎలా అండి, యూజర్ నేమ్ డబుల్ ఈక్వల్ టు మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన ఆల్రెడీ ఉన్న యూజర్ నేమ్ అంటే డీబీ యూజర్ నేమ్. సో మీరు ఎంటర్ చేసిన యూజర్ నేము ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న యూజర్ నేము, ఓకేనా, ఈక్వల్ అయితే తర్వాత పాస్వర్డ్, ఓకే అండి. సో డీబీ పాస్వర్డ్. సో మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, అలాగే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఏమంటున్నామండి, లాగిన్ సక్సెస్ అంటున్నాం. అప్పుడు మనం ఏమంటున్నామండి, లాగిన్ సక్సెస్. సో బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నామండి. ఇక్కడ మనం ఏమంటున్నామండి, సమ్ జాన్, యూజర్ నేమ్ ఏంటండి, జాన్. మీరు ఎంటర్ చేయాల్సిన యూజర్ నేమ్ ఏంటండి, జాన్. ఇక్కడ పాస్వర్డ్ ఏంటండి, నేను సంథింగ్ స్ట్రింగే వాడాలని రూల్ లేదు, నేను 1 2 3 అన్నా. ఇక్కడ ఏమంటున్నానండి, 1 2 3 అన్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు ఏమవుతుందండి, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్, దీన్ని మనం ఏమంటున్నామండి, బ్రాకెట్లో పెడుతున్నాం. సో అలాగే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి, దీన్ని మనం ఏమంటున్నామండి, బ్రాకెట్లో పెడుతున్నాం. ఒకసారి చెక్ చేయండి. సో రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఏమైందండి, ట్రూ వచ్చిందండి. అండ్ వాడాం కదా, ఇక్కడ మనకి ఏం చూడండి, ఏదో కండిషన్ మనకి చూడండి, ఏదో ఎక్స్ప్రెషన్ సరిపోతుందా అంటే లేదు, మనకి రెండు ఎక్స్ప్రెషన్స్ కావాలి అనుకుంటే మీరు అండ్ వాడాలి, నాకు అండ్ వాడాలండి. అలా కాకుండా సంథింగ్ ఇక్కడ మీరు ఆర్ వాడారు అనుకోండి, ఇక్కడ మనం ఏంటండి, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఓకే ట్రూ అయిపోతుంది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఒక ట్రూ ఒక ఫాల్స్ అండి, మళ్ళీ ట్రూనే. సో ఏంటంటే ఓకేనా. సో ఆర్ ఆపరేషన్, ఆర్లో ఏంటండి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే చాలు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే చాలు, సరిపోతుంది. అదే నాట్ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, సో నాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా ఏంటండి, జెడ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అండి, ఇట్ ఈస్ ట్రూ. లాస్ట్లో ఏమొచ్చిందని ట్రూ అండి. బట్ నేనేమంటున్నానండి, ఓకేనా, ట్రూ కాదు అని చెప్తున్నానండి. బ్రాకెట్స్లో పెట్టండి, ఓకేనా, నాట్ ఈక్వల్ టు నాట్ పెట్టండి. నేను ట్రూ కాదు అని చెప్తున్నానండి. సో యాక్చువల్గా ట్రూ, నేను కాదు అంటున్నాను కాబట్టి ఏమవుతుందండి, ఫాల్స్ అండి. ఫాల్స్. సో అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటండి, ఎక్స్ అండ్ వై అండి. యాక్చువల్గా ఎక్స్ లెస్ దెన్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఇట్ ఈస్ ఫాల్స్ అండి. ఫాల్స్ని నేను ఫాల్స్ అంటున్నానండి, కాబట్టి అది ట్రూ అవుతుందండి. సో అది, సో ఇదండి యాక్చువల్గా ఏంటంటే కంపారిజన్కి ఎప్పుడు వెళ్ళాలి. అలాగే నెస్టింగ్, ఇలా మీరు ఎన్ని కంపారిజన్స్ అని చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఏం చేశారు, యూజర్ నేమ్ చెక్ చేశారు, పాస్వర్డ్ చెక్ చేశారు. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేసుకోవచ్చు అండి, కావాలనుకుంటే ఇంకో 6 కండిషన్ చెక్ చేసుకోవచ్చు.